యుక్త వయస్సులో చదువులు పూర్తయ్యాక రకరకాల పరీక్షలు రాసి ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలు తమ రిటైర్మెంట్ వయసు 58 అయితే 58, 60 అయితే 60, 62 అయితే 62 చేశారు. తీరా చూస్తే అంతా అయిన తర్వాత ఇప్పుడు పెన్షన్ సహజంగా ఇస్తారు. ఈ పెన్షన్‌కి డీఏ యాడ్ చేయడం అన్నటువంటి ఒక బాధ్యతాయుతమైన పని ఎప్పటికప్పుడు జరగాలి. అయితే పెన్షన్‌కి సంబంధించినంత వరకు ఇవ్వడానికి ప్రభుత్వం డీఏ అనౌన్స్ చేసింది. తీరా చూస్తే దీంట్లో కొత్త సమస్యలొచ్చినాయి అంటున్నారు పెన్షనర్ల సంఘం. ఒకసారి బుచ్చిరాజు గారు పెన్షనర్ల సంఘానికి సంబంధించిన ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నా పేరు బుచ్చిరాజు. నేను ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం సెటిల్డ్ హైదరాబాద్ అండి. అంటే మేము వైఫ్ కట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పనిచేసి హైదరాబాద్ సెటిల్ అయినా సుమారు 5,000 పైన ఉన్నామండి. ఓకే, అసలు ఏంటి మీ పెన్షన్ ప్రాబ్లం? సార్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా డిఆర్ఎస్ అలవెన్స్ ఇస్తే అంటే కరువు బచ్చ ఇస్తే కనుక అంటే మా కరువు బచ్చ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి డిఏ అంటారు, మాకు డిఆర్ఎస్ రిలీఫ్ అంటారు. ఎప్పుడైనా జీవో అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేసేవారు, ఏరియాస్ కూడా వెంటనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు లేదు కొత్త విధానంగా ఇప్పుడు ఏరియాస్ డిఏమో ఇమ్యూనిటీ ఎఫెక్ట్ చేస్తా ఉంటారు. దీనికి రావాల్సిన అంటే 1/1/2024లో ఇవ్వాల్సిన డిఏని ఇప్పుడు ఇచ్చి ఈ ఏరియాస్ 27, 28 ఇస్తా ఉంటారు. అంటే ఒక డిఏ ఏరియాస్ ఇవ్వడానికి 5 ఏళ్ళు తీసుకుంటున్నారు. అయితే ఇంకా 3 డిఏలు బాకీ ఉన్నాయండి. 1/7/24 ఒక బాకీ ఉంది, వాళ్ళకి 1/1/25 ఒక బాకీ ఉంది, 1/7/25 ఒక బాకీ ఉంది. అంటే మిగతా 3 డిఏలు ఇవ్వడానికి ఎన్నాళ్ళు పడుతుంది మీరు ఆలోచించుకోండి. అంటే ప్రభుత్వం దగ్గర సేవలు చేస్తాం, ప్రభుత్వం దగ్గర 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి కూడా 5 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళ తర్వాత ఇస్తాం, 2 ఏళ్ళ తర్వాత ఇస్తాం అంటే వాడు బతుకుంటాడో లేదో కూడా తెలియదండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి మెడికల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉన్న హెల్త్ కార్డులు పనిచేయట్లే, సొంత డబ్బులతోనే ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిఆర్ఎస్ పేమెంట్ ఏరియస్ పేమెంట్ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. బహుశా మీ అనుకున్నది ఏంటంటే మరి ఈ కండిషన్స్ అన్ని ముఖ్యమంత్రి గారు చెప్పకుండా చేశారో తెలియదు. కానీ ఒక ముఖ్యమైన ఇట్లా ఏరియర్స్ పేమెంట్ ఇట్లా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎప్పుడూ లేదు. మా సర్వీస్ లో 40 ఏళ్ళు పనిచేసాం, ఎప్పుడు ఇట్లాగా జరగలేదు. ఈవెన్ తెలంగాణలో కూడా ఏరియర్స్ ఒక సంవత్సరం తప్ప ఇన్స్టాల్మెంట్ లో పే చేశారండి. అంతేగాని 2 ఏళ్ళ తర్వాత చేస్తాము అనే జీవోలు ఇవ్వడం, రిటైర్ అయిన తర్వాత మేము బిర్యానీ ఇస్తామని సర్వీస్ వాళ్ళు కూడా ఇది చాలా బాధాకరమైన పరిస్థితి అండి. ఇది చాలా అన్యాయం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని కల్పించుకుని మానవ కోణంలో ఆలోచించండి. జిఏ అనేది ఎందుకు ఇస్తారు? ప్రైస్ ఇండెక్స్ బట్టి ఇస్తారండి. ఆల్ ఇండియా లెవెల్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బట్టి దాని యొక్క రేట్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి ఎంత చెప్తారు. దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్ ఇస్తారండి. అలాంటిది 2021/1/24 ఇవ్వాల్సిన డిఏ అప్పటి నుంచి రావాల్సిన డిఏని మీరు డిఏ ఇప్పుడు రిలీజ్ చేసి అవి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఏరియా అంటే ఒక డిఏ రిలీజ్ కి ఆ సంవత్సరం ఇవ్వ కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తామంటే 3 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇస్తామంటే చాలా బాధగా. అది కూడా మళ్ళీ 12 ఇన్స్టాల్మెంట్లు అంటే 27, 28 నుంచి 12 ఇన్స్టాల్మెంట్ అంటే 28 కంప్లీట్ దాకా అవుతుందండి. కాబట్టి ఇది మేము పెన్షన్ పూర్తి ఖండిస్తున్నామండి. ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి. ఒక ఉద్యోగికి ఒక రిటైర్ అయినటువంటి పెన్షనర్ కి సుమారు ఎంత డబ్బులు ఈ డిఏ బకాయి కింద రావాల్సి ఉంటుంది? మినిమం టు మాక్సిమం. నాది తప్పదు. నాకు 50,000 బేసిక్ ఉంది. నాకు 50,000 బేసిక్ ఉంది సార్. నాది 51,000 సుమారు 51,000 బేసిక్ ఉంది. నాకే 1700 వస్తుంది సార్ నెలకి. ఓకే, 1800 1800 అంటే 10 నెలలు వేసుకుంటే 1800 అంటే 18,000 25,000. ఈ 25,000 ఇవ్వడానికి 25,000 30,000 ఇవ్వడానికి దీనికి 2 ఏళ్ళు టైం అవసరమా? 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 12 ఇన్స్టాల్మెంట్లు. ఇంకొకటి ఏదో మీరు హెల్త్ కార్డుల గురించి చెప్పారు. హెల్త్ కార్డులు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయట్లేదా? ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు అంటే అక్కడ వాళ్ళకి పేమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏమంటారంటే పేమెంట్లు మాకు ఇన్ టైంలో రావట్లేదు కాబట్టి ఎలా చేయట్లేదు, అదొక రీజన్. ఇప్పుడు ఇంకోటి అంటే కొత్తగా సిస్టమ్ అంటే హెల్త్ కార్డుకి ఆధార్ లింక్ చేశారు. ఆధార్ లింక్ చేయని సంగతి చాలా మందికి తెలియదు, 70% తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ చేయాలంటే ఆధార్ లింక్ ఉంటే కానీ అవదంటారు. ఈ విషయాన్ని ఈ ఆసుపత్రి వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేకపోయి ఆసుపత్రి వాళ్ళకు కూడా అక్కడ ఆరోగ్య మిత్రాలు వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అందుకని మేమేమంటున్నాం అంటే మాకు అసలు హెల్త్ కార్డు మీరు వద్దు, మాకు ఓన్లీ డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చేయండి. 5 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తే కనుక ఆ డబ్బులతో మేము మీరు డైరెక్ట్ ట్రీట్మెంట్ కి ఆ కార్డు చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటాం. మీరు ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ ఉంటే గ్రీవెన్స్ ఒకటి ఆపరేట్ చేస్తే సరిపోతుంది నా అభిప్రాయం. అంటే కానీ ఇక్కడ మామూలుగా మీకు
హెల్త్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఈ ఏజ్ లో యాక్సెప్ట్ చేయరు అనుకుంటా కదా ఇన్సూరెన్స్ కంపెనీలు. సార్ గవర్నమెంట్ మా దగ్గర నుంచి ఎవ్రీ మంత్ 300 రూపాయలు 300 నుంచి 500 దాకా రికవరీ చేస్తుంది. అంత కండిషన్ సేమ్ అదే అమౌంట్ గవర్నమెంట్ కూడా మాకు యాడ్ ఆన్ చేస్తుంది. ఓకే, అంటే అయినా 300 ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు తీసుకోరు కదా ఇన్సూరెన్స్ ఆఫ్టర్ 60 అనేటప్పటికి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు ఇవ్వరు కదా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి అందరికి ఆరోగ్యశ్రీ కింద ఇచ్చి ఆరోగ్యశ్రీకి ప్రాబ్లం లేదు, ఇంకా అది కూడా ఫైనల్ అవ్వాలి కదా. అది ఇస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా మన ఇన్సూరెన్స్ అది కూడా ఆలోచిస్తున్నాం అన్నారు. కాబట్టి అంటే ఈ ఇంకోటి ఏంటంటే ఈ మెడికల్ ఇప్పుడు హెల్త్ కార్డ్ ఈ ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వడం వల్ల అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ్యత అదొక బాధ పోతుంది. ప్లస్ ఈ బిల్ క్లెయిమ్ ఇప్పుడు కూడా రకరకాల ఆఫీసుల నుంచి ఎక్కడెక్కడో ఒక ఆఫీసుల నుంచి సర్క్యులేట్ ఇవి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ఎంత మధ్యలో కొంచెం ఫైనాన్షియల్ గా రకరకాల కమిట్మెంట్ రకరకాల విధానంగా జరుగుతుంది. కాబట్టి అవినీతి కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అన్నది ఏంటంటే ఇన్సూరెన్స్ వలన పెన్షనర్ సౌకర్యం, పెన్షనర్ ముఖ్యంగా పెన్షనర్ సౌకర్యంగా ఉంటుంది, ఉద్యోగస్తులు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇది డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సిన బాధ పోతుంది సార్. సర్వీస్ వాళ్ళు తిరగల రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు శ్రీకాకుళం రిటైర్ అవుతే వీటికి ఆరోగ్య మెడికల్ బిల్స్ ఏమైనా వస్తే ఆ శ్రీకాకుళం పోయి మెడికల్ బిల్స్ ఇవ్వాల్సి వస్తుందండి. అక్కడ నుంచి మళ్ళీ మండలాల నుంచి జిల్లాకు రావాలి, జిల్లా నుంచి శాఖాధిపతికి రావాలి, అక్కడ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే రివర్స్ కిందకి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ మండలంలో వాళ్ళు బిల్లు వేయాలండి. అంటే ఒక బిల్లు రావడానికి ఒక మెడికల్ బిల్ రావడానికి వాళ్ళు డ్రా చేసుకోవడానికి కనీసం నాట్ 6 to 10 months 1 year పడుతుంది. కొరీలు పడకుండా ఉంటాయి. కొరీలు పడితే ఇంకెన్నాళ్ళు పడుతుంది తెలియదండి. కాబట్టి అంటే గవర్నమెంట్ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు నాట్ లెస్ దెన్ 5 lakhs ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. పెన్షనర్లు వాస్తవంగా మన చంద్రబాబు గారికి చాలా దన్నుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ పెన్షనర్లు ఉద్యోగాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్ల. అది January 1, 2024 అంటే మొన్నటి, ఇప్పుడు ఇది 25, మనం సెప్టెంబర్కి వచ్చేసి అక్టోబర్కి వచ్చేసాం. అంటే ఏడాది 12 ప్లస్ ఇది ఒక 10 నెలలు, 22 నెలలు. ఇక్కడ 22 నెలల డబ్బులు బకాయి పెట్టి ఈ డబ్బులు ఆఫ్టర్ దీని తర్వాతన ఇస్తామని చెప్తున్నారు. ఏది 27లో ఇస్తారట. ఇది కూడా వీళ్ళకి ఈ బకాయి ఏదైతే ఉందో ఈ డిఏ బకాయి దీన్ని 12 నెలల పాటు డివైడ్ చేసి ఇస్తారట. పెన్షనర్లు అనేటటువంటి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాళ్ళ వయసుపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళది ఇవ్వాల్సిన డబ్బులు ఇమ్మీడియట్గా ఇవ్వడం కాకుండా పండగ చేసేసుకోండి, దీపావళి పండగ మేము ఇచ్చేస్తున్నాం, ఇవ్వాల్సింది 4 ఒకటి, ఆ ఒకటి కూడా మళ్ళీ ఇంకొక 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇస్తామని చెప్పడాన్ని పెన్షనర్ల అసోసియేషన్ తీవ్రంగా తప్పుపడుతోంది. బాబు గారు ముందు పెన్షనర్ల విషయంలో సీరియస్గా ఆలోచించాల్సి ఉంది.